అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మనందరము మరొకసారి దేవుని సన్నిధానంలో కూడుకుంటకు ఇచ్చిన ఈ యొక్క మంచి తరుణాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి మనము కూడికల్లోకి వెళ్ళే ముందు ఒకసారి ప్రార్థన చేసుకుందాము. అందరము కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, స్తోత్రము, 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 స్తోత్రము. ప్రభువా, మా గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవా, మీకు స్తోత్రము, స్తోత్రములు, స్తోత్రములు. ప్రభువా, ఇదిగో నా ప్రభువా, మాకిచ్చిన మంచి తరుణాన్ని బట్టి నా తండ్రి స్తోత్రములు. ప్రభువా, దేవా స్తోత్రములు. ప్రభువా, ఈ దినాన్ని మాకిచ్చినందుకే వందనాలు. ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో నా ప్రభువా, స్త్రీల కూడికగా నా ప్రభువా మేమందరము నా తండ్రి అయ్యా నా ప్రభువా నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నటకు నా ప్రభువా అయ్యా నా ప్రభువా తండ్రి, మీరు నా తండ్రి నాకు మా ఒక్కొక్కరికి నా ప్రభువా ఈ సమయాన్ని ఇచ్చినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువా స్తోత్రములయ్యా, ఏ వాక్యం చేత నీవు మాట్లాడాలనుకుంటున్నావో ప్రభువా స్తోత్రములయ్యా. అయ్యా నీవే నా ప్రభువా యొక్క మర్మమును తెలియపరచండి ప్రభువా, నీవే మాట్లాడండి ప్రభువా. ఇదిగో అర్థం చేసుకునే మనస్సును నా ప్రభువా బిడ్డలకు దయచేయండి తండ్రి. ఎంతమంది బిడ్డలైతే నా ప్రభువా నీ వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారో నా ప్రభువా, వారు ఒక్కొక్కరితో నీవు మాట్లాడండి, ఒక్కొక్కరి హృదయాన్ని తెరవండి ప్రభువా. మీకు వందనాలు తండ్రి, స్తోత్రములు తండ్రి. ఇదిగో చెప్తున్న నాలో కూడా నీవు ఉండండి నా ప్రభువా, నీ నోటి బూరగా నన్ను వాడుకోండి తండ్రి. ఇదిగో నా ప్రభువా నీ ఆత్మీయ జ్ఞానం చేత నింపి నా ప్రభువా ఏం మాట్లాడాలో నా ప్రభువా అయ్యా నీవు తెలియపరచండి, బయలుపరచండి ప్రభువా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. ఇదిగో నా ప్రభువా ముందున్న సమయం అంతా కూడా మీ చేతులకు సమర్పించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. వారందరూ బైబిల్ తెరవండి. 2వ సమూయేలు 14వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాము. 2వ సమూయేలు 14వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాము. రాజు అబ్షాలోము మీద ప్రాణము పెట్టుకొని ఉన్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి తెకోవా నుండి యుక్తి గల యొక్క స్త్రీని పిలువనంపించి ఏడ్చుచున్న దానివైనట్టు నటించి ముఖ వస్త్రములు ధరించుకొని తైలము పూసుకొనక దుఃఖ వస్త్రములు ధరించుకొని తైలము పూసుకొనక బహుకాలము దుఃఖపడిన దాని వలె నుండి నీవు రాజునొద్దకు వచ్చి ఈ ప్రకారము మనవి చేయవలెనని దానితో బోధించెను. ఇక్కడ రాజు అబ్షాలోము మీద ప్రాణము పెట్టుకొని అని చెప్తున్నాడు. ఏంటిది? రాజు ఎవరంటే ఇక్కడ దావీదు రాజుగా ఉన్నప్పుడు ఇది జరిగినటువంటి సంఘటన. ఈ దావీదు యొక్క కుమారుడే అబ్షాలోము. ఈయన మీద అంటే అబ్షాలోము మీద ఈ దావీదు ఎంతో ప్రాణము పెట్టుకొని ఉన్నాడని సెరూయా కుమారుడైనటువంటి యోవాబు గ్రహించి, మరి ఈ సెరూయా అనే ఆమె ఎవరంటే దావీదు యొక్క సహోదరి. మరి ఈ దావీదు యొక్క సహోదరి యొక్క కుమారుడే ఈ యోవాబు. ఈ యోవాబు దావీదు దగ్గర ఒక సైన్యాధిపతిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. అయితే దావీదు యొక్క అంతరంగములో దావీదు ఏమనుకుంటున్నాడో, దావీదు ఏమి బాధపడుతున్నాడో అన్న విషయము ఈ యోవాబు గ్రహించిండు. ఏం గ్రహించిండంటే అబ్షాలోము మీద ప్రాణము పెట్టుకొని ఉన్నాడని ఈ యోవాబు గ్రహించడం జరిగిందన్నమాట. అయితే ఈ తెకోవా నుండి యుక్తి గల యొక్క స్త్రీని పిలువనంపించి ఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖ వస్త్రములు ధరించుకొని తైలము పూసుకొనక బహుకాలము దుఃఖపడిన దాని వలె నుండి అని అంటుండ్రు. అంటే ఇక్కడ ఈ యోవాబు ఏమని చెప్తున్నాడంటే ఆ స్త్రీ ఎవరంటే తెకోవా స్త్రీ. ఈ తెకోవా అనేది ఒక పట్టణము పేరు, ఒక ఊరి పేరు. కానీ ఆ స్త్రీ పేరు రాయడం లేదు, కానీ ఇక్కడ ఆ పట్టణము పేరు గల స్త్రీగా ఇక్కడ మనకు బైబిల్లో రాయడం జరిగింది. ఆ స్త్రీ ఎలా ఉందంట, ఒక యుక్తి కలిగినటువంటి స్త్రీ, అంటే ఎంతో జ్ఞానము కలిగినటువంటి ఒక స్త్రీని మరీ వెతికి పట్టుకొని ఆయన ఆమెను రప్పించి ఏమని చెప్తున్నాడు, ఆమెకు ఒక మనవి చేస్తున్నాడు.
ఒక నటించమని, రాజు ఎదుటికి వెళ్ళి నీవు నటించాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఎలా నటించాలని చెప్తున్నాడు ఆ స్త్రీతో అంటే, ఏడ్చుచున్న దానవైనట్టు నటించి నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి చాలా ఏడుస్తూ దుఃఖ వస్త్రములు ధరించుకొని, ఎలా తైలము పూసుకొనక, ఎలా అంటే ఎంతో బాధలో ఉన్నప్పుడు మనం మంచి వస్త్రములు ధరించుకోము కదా, ఆ తలకు కూడా దూసుకొని ఉండము. అలాగా ఆయన దగ్గరికి వెళ్ళి ఎంతో దుఃఖం ఎంతో బాధ ఉన్నది అన్నట్టుగా నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు నటించు అని చెప్పి మరీ చెప్తున్నాడు. 2వ వచనంలో నటించి అని అంటున్నాడు, అంటే రాజు ఎదుట నటించుమని చెప్తున్నాడు. మరి 3వ వచనంలో నీవు రాజునొద్దకు వచ్చి ఈ ప్రకారము మనవి చేయవలనని దానికి బోధించను. ఈ విధంగా బోధించు, నువ్వు ఎలా చేయాలి ఏంటిదని చెప్పేసి మనం సినిమాలో కానీ సీరియల్లో కానీ ఏం చేస్తారు, నటిస్తూ ఉంటారు. ఎలా నటించాలి, దుఃఖంతో అది సంతోషమా, జోక్స్ చేయాలా, ఎలా నటించాలని వాళ్ళు ఎలా డైరెక్టర్ ఎలా చెప్తే వాళ్ళు అలా చేస్తూ ఉంటారు కదా. ఇక్కడ కూడా ఈయన నటించుమని, ఒక నటన జీవితము ఎలా నటించాలి అని, రాజు దగ్గర ఎలా నటించాలని ఈయన నేర్పిస్తూ ఉన్నాడు. అయితే అప్పుడు 4వ వచనంలో, నా కాగా తెకోవ ఊరి స్త్రీ రాజునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేసి, ఆమె ఏం చేస్తుంది, చక్కగా యోవాబు ఏదైతే చెప్పినాడో అదే విధంగా వెళ్ళి ఆమె రాజు దగ్గరికి వెళ్ళి చక్కగా సాగిలా పడిపోయింది. ఆయన రాజు కదా, మరి ఇజ్రాయెల్ అందరికీ కూడా ఆయన ఒక రాజుగా ఉంటున్నాడు కాబట్టి ఆమె ఆయన దగ్గరికి వెళ్ళి సాగిలపడి నమస్కరిస్తుంది. ఎంతో విధేయత చూపిస్తూ ఉన్నది. మరి ఆమె రాజా రక్షించుమనగా, రాజు దగ్గరికి వెళ్ళి ఏమంటుంది, రాజా నన్ను రక్షించుమనగా, అప్పుడు రాజు అంటున్నాడు, నీకేమి కష్టం వచ్చనని అడిగాను. ఎవరైనా ఏడుస్తే, ఎవరైనా దుఃఖంతో ఉంటే ఏమైంది నీకు అడుగుతారు కదా, అదేవిధంగా ఆ రాజు కూడా నీకేమి కష్టం వచ్చింది అని ఆయన అడిగినప్పుడు అందుకు ఆమె సమాధానం ఏమని చెప్తుందంటే, నేను నిజముగా విధవరాలను, నా పెనిమిటి చనిపోయెను. నేను ఒక విధవరాలిని, నా పెనిమిటి లేడు, నా భర్త లేడు, నా భర్త చనిపోయాడు. నీ దాసినైన నాకు 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు వారు 6వ వచనంలో, వారు పొలంలో పెనుగులాడుచుండగా విడిపించు వాడెవడునూ లేకపోయినందున వారిలోనొకడు 2వ వాని కొట్టి చంపెను. ఈమెకు 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు ఆ పొలముకు వెళ్ళినప్పుడు ఆ పొలములో వారికి ఏం గొడవైందో తెలియదు కానీ 2 పోట్లాడుకుంటూ ఉన్నారు, 2 గొడవ పడుతుంటున్నారు. వారు గొడవ పడినప్పుడు అక్కడ ఎవరు లేరు కాబట్టి, వారిని విడిపించడానికి కూడా ఆ ప్రాంతంలో ఎవరు లేరు కాబట్టి మొదటి వాడు 2వ వాడిని కొట్టి చంపివేశాడన్నమాట ఇక్కడ. అయితే 7వ వచనంలో, కాబట్టి నా ఇంటి వారందరూ నీ దాసినైన నా మీదికి లేచి తన సహోదరుని చంపిన వాని అప్పగించుము. అక్కడ ఎవరైనా చంపితే ఎవరు ఊరుకోరు కదా, అందుకని అక్కడ వాళ్ళ బంధువులందరూ వచ్చి తన సహోదరుని ఎవరైతే చంపి ఉన్నాడో అతనిని మాకు అప్పగించు, మేము అతన్ని కొట్టి చంపి వేస్తాము అని చెప్పేసి ఆమెను అంటూ ఉన్నారని రాజుతో చెప్తుంది. ఇదంతా ఒక కల్పన కథ, ఆమె నటిస్తుంది, ఇది నిజము కాదు. ఆ కుమారులున్న సంగతి నిజము కాదు, వాళ్ళు కొట్టుకున్నది నిజము కాదు, చంపింది నిజము కాదు. కానీ యోవాబు ఏమని చెప్పిండు, దుఃఖ వస్త్రములు ధరించుకొని నీవు కన్నీరు విడుచుకుంటూ ఆయన దగ్గర తైలము పూసుకొనక, తైలం అంటే నూనె పూసుకొనక, ఆ చిప్పిరి వెంట్రుకలతో ఆయన ముందుకు వెళ్ళి నువ్వు నటించు అని చెప్తున్నాడు. కనుక ఆమె చక్కగా ఆయన దగ్గరికి వెళ్ళి నటిస్తూ ఉన్నది. అక్కడ నా కొడుకును చంపివేశారు, ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇంకొక కొడుకును కూడా చంపివేస్తా అంటున్నారు. నా భర్త ఎలాగూ లేడు, నేను విధవరాలిని కనుక ఒక కొడుకు ఎలాగూ చనిపోయాడు, ఇంకొక కొడుకే ఉన్నాడు కాబట్టి ఆ కొడుకును కూడా తీసివేస్తే, ఆ కొడుకును కూడా చంపివేస్తే నాకు ఇంకా ఎవరు ఉండరు కదా అని చెప్పి రాజు ఎదుట ఆమె మనవి చేసుకుంటుంది. రాజుకు చెప్తుందన్నమాట, ఇంకా నాకు ఏ కొడుకు లేకుంటే నేను ఒంటరి దాన్నే కదా, నాకు శేషం అనేది, నా భర్తకు శేషం లేకుండా ఉంటారు కదా, కొడుకులు ఎవరు లేకుండా ఉంటారు కదా అన్న సంగతి ఆ రాజుతో చెప్పినప్పుడు రాజు ఏమంటున్నాడంటే 8వ వచనంలో, నీవు నీ ఇంటికి పొమ్ము, నిన్ను గురించి ఆజ్ఞ ఇత్తునని ఆమెతో చెప్పెను. రాజు ఈమె మాటలన్నీ విన్నాడు. విని ఏమని చెప్తున్నాడు, సరే నువ్వు ఇంటికి వెళ్ళిపో, నీ గురించి నేను చెప్తాను, నీకు న్యాయం చేస్తాను, నువ్వు
వెళ్ళు అని అంటున్నాడు. కానీ ఆమె అక్కడి నుండి వెళ్ళలేదు. ఆ రాజుతో ఇంకా మాట్లాడాలని ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా నటిస్తూ ఉంది కదా. అసలు విషయము ఆమె వచ్చిన విషయము వేరు, కానీ ఇక్కడ చెప్పిన విషయము వేరు. ఈమె ఒక ఉపమానముగా ఒక కథ రూపంలో ఆయన దగ్గర నటిస్తూ ఉన్నది. మరి అక్కడికి వచ్చినప్పుడు ఆమె రాజు వెళ్ళమన్నాడు, కానీ ఆమె వెళ్ళకుండా అక్కడే ఉండి రాజుతో మాట్లాడుతుంది అన్నమాట. ఏమని మాట్లాడుతుందంటే 9వ వచనంలో, నా ఏలినవాడా రాజా, దోషము నా మీదకును నా తండ్రి ఇంటి వారి మీదను నిలుచునుగాక. రాజునకు రాజు సింహాసనమునకును దోషము తగులకుండునుగాక అని రాజుతో అనగా, ఈయన ఈ దోషం ఏది కూడా నీకు తగలకూడదు, నాకే తగలాలి అని చెప్పేసి ఆమె చెప్పడం అవుతుంది. అప్పుడు ఇంకా ఏమని చెప్తుందంటే ఆమె 11వ వచనంలో, 2వ సమూయేలు 14:11వ వచనంలో, అప్పుడు ఆమె రాజువైన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారుని నశింపజేయకుండా ఇకను నాశనము చేయట మాన్పించుమని మనవి చేయగా, ఏమంటుంది? రాజువైన నీవే నా దేవుడవైన యెహోవాను స్మరించి, అంటే దేవుణ్ణి స్మరించుకొని హత్యకు ప్రతి హత్య, అంటే హత్య చేసిండ్రు కదా, ఆ చంపిన వాడిని ఇంకా ఎవరైతే చంపారో వాడిని తిరిగి చంపాలని చెప్పేసి అంటున్నారు. అలాగా చేయకుండా వారిని నా కుమారుణ్ణి నశింప చేయకుండా ఇకను నాశనము చేయట మాన్పించమని రాజు దగ్గర మనవి చేస్తూ ఉంది. ఆమెను వెళ్ళుమని చెప్పాడు, కానీ తిరిగి మరలా అంటున్నది. ఎందుకంటే ఆమె ఏదో విషయం చెప్పాలని ఒక ఆశ కలిగి ఉంది. రాజు ఆ మాటను తగ్గించి ఏం చేసి నువ్వు వెళ్ళుమని చెప్పాడు, కానీ ఆమె వెళ్ళకుండా మళ్ళీ తన కుమారుని నీవే రక్షించాలి అని చెప్పేసి అడుగుతుందన్నమాట. అప్పుడు రాజు మరలా ఏమన్నాడంటే, యెహోవా జీవము తోడు, నీ కుమారుని తల వెంట్రుకలలో ఒకటైనను నేల రాలకుండెను అనెను. ఏంటిది? యెహోవా జీవము తోడు, నీ కుమారుని యొక్క తలలో ఒక వెంట్రుక కూడా రాలనివ్వను నేను అని చెప్పేసి ఆ రాజు ఆమెకు ఒక ఆజ్ఞ, ఒక మాట ఇస్తున్నాడు. అప్పుడు ఆ స్త్రీ ఏమంటుందంటే 12వ వచనంలో, నా ఏలిన వాడవగు నీతో ఇంకను మాట చెప్పుకొనుట నీ దాసినగు నాకు దయచేసి సెలవిమ్మని మనవి చేయగా, ఈమె ఇంకా ఏంటిది వెళ్ళట్లేదు, ఇంకా ఏదో మాట్లాడాలి, రాజుకి ఏదో తెలియచెప్పాలి అనే ఉద్దేశంతోనే ఆమె అక్కడ ఉన్నది. ఇంకా నేను ఒక మాట చెప్తాను, ఇంకొక మాట చెప్తాను, నన్ను క్షమించి ఆ మాట నీవు వినుమని రాజుతో బ్రతిమాలుతుంది. అప్పుడు రాజు అంటున్నాడు, చెప్పుమన్నాడు. అందుకు ఆ స్త్రీ, దేవుని జనులైన వారికి విరోధముగా నీవెందుకు దీనిని తలపెట్టి ఉన్నావు? రాజు ఆ మాట సెలవిచ్చుట చేత తాను వెళ్ళగొట్టిన తన వాణి రానియక తానే దోషియగుచున్నాడు. అస్సలు విషయానికి వచ్చేసిందండి. ఏమని చెప్తుంది ఇక్కడ? దేవుని జనులైన వారికి విరోధముగా, దేవుని యొక్క ప్రజలందరికీ విరోధముగా నీవెందుకు దీనిని తలపెట్టి ఉన్నావు? నీవెందుకు ఇలా చేస్తున్నావు? దేవునికి వ్యతిరేకంగా, జనులందరికీ వ్యతిరేకంగా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? రాజు ఆ మాట సెలవిచ్చుట చేత ఏమంటుంది ఇక్కడ? రాజు ఆ మాట సెలవిచ్చుట చేత తాను వెళ్ళగొట్టిన తన వాణి రానియక తానే దోషి అగుచున్నాడు అంటున్నాడు. రాజు ఆ మాట అయితే సెలవిచ్చాడు, కానీ తానే వెళ్ళగొట్టిన తన వాణిని ఎందుకు రానివ్వట్లేదు అని అడుగుతుంది. అసలు విషయము, అసలు స్టోరీ ఏంటిదంటే, ఇక్కడ ఎందుకు ఎవరిని రానివ్వట్లేదంటే తన కుమారుడైనటువంటి అబ్షాలోమును రానివ్వట్లేదు. అసలు సంగతి ఏంటంటే తన కుమారులు 2 కుమారులు ఇక్కడ ఉన్నారన్నమాట. ఇందులోకి వెళ్దాము. ఈ స్టోరీ మీకు అర్థం కావాలంటే 2వ సమూయేలు 11వ అధ్యాయము 1వ వచనం చూసుకుందాము. తర్వాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామార్ అన్న ఒక సుందరవతియగు సహోదరి ఉండగా, ఇక్కడ ఏంటిది?
ఈ అబ్షాలోము, దావీదు యొక్క కుమారుడు అబ్షాలోము. ఈ అబ్షాలోముకి ఎంతో అందమైనటువంటి ఒక సహోదరి ఉంది. మరి ఈ సహోదరి ఎవరు? ఈ అబ్షాలోము దావీదు కుమారుడైనప్పుడు మరి ఈ తామారు కూడా దావీదు యొక్క కుమార్తెనే. కనుక వీళ్ళిద్దరు కూడా ఎంతో సుందరంగా ఉన్నారు, ఎంతో అందంగా ఉన్నారు. మరి దావీదు కూడా ఎంతో సుందరుడు అని చెప్తాం కదా. దావీదుకి ఉన్నటువంటి ఆ అందమే వారి యొక్క కుమారుడికి, కుమార్తెకు కూడా వచ్చింది. బైబిల్లో ఏమనుందంటే అబ్షాలోము వంటి సుందరుడు ఎవరు కూడా లేరు అని చెప్తున్నారు. అంత సుందరమైనటువంటి వ్యక్తి. ఆ సహోదరి కూడా ఎంతో సుందరంగా ఉంది, ఎంతో అందంగా ఉంది. అయితే వీరికి ఒక వేరే దావీదు యొక్క కుమారుడు, ఇంకొక కుమారుడు అమ్నోను అనే కుమారుడు ఉన్నాడనమాట. ఇక్కడ ఇద్దరు కుమారులు కదా. ఇప్పుడు అబ్షాలోము ఒక కుమారుడు, అమ్నోను ఒక కుమారుడు, ఇంకా కుమార్తె ఎవరు? తామారు. ఈ ముగ్గురు స్టోరీ మనకు తెలిస్తే అసలు ఎందుకు ఈ క్వశ్చన్ ఈమె అడిగింది అనే సంగతి మనకు అర్థమవుతుంది. అయితే ఈ అమ్నోను అనే వ్యక్తి ఈ తామారుకు కూడా అన్ననే అవుతాడు. దావీదు యొక్క కుమారుడే. ఇప్పుడు తామారుకి ఏమవుతాడు? అన్న అవుతాడు. కానీ ఆమె ఎంతో అందంగా సుందరివతిగా ఉన్నదని చెప్పి ఆమె మీద అన్న ఆశ పెట్టుకుంటాడు. ఆమెను చెరపాలని చెప్పేసి, ఆమెతో గడపాలని చెప్పి ఒక చెడు ఆలోచన కలిగి ఈ అమ్నోను ఉంటాడన్నమాట. అయితే అదే సమయంలో ఆ ఆశతో ఉండి ఆయన ఎంతో బాధలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి గ్రహిస్తాడు. ఆయన ఎవరంటే యెహోనాదాము. 13వ అధ్యాయము 5వ వచనంలో, యెహోనాదాబు, నీవు రోగినైనట్టు వేషము వేసుకొని నీ మంచం మీద పండుకొని ఉండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించున్నట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దాన్ని సిద్ధము చేసి నాకు పెట్టున్నట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడక మీద పండుకొనెను. ఇక్కడ కూడా ఒక నటనా జీవితమే. ఈయనకి ఏ జ్వరము లేదు, ఏ రోగము లేదు, ఏ నొప్పి లేదు. కానీ ఇక్కడ యెహోనాదాబు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే షిమ్యా కుమారుడు, దావీదు యొక్క సహోదరుడైనటువంటి షిమ్యా కుమారుడు యెహోనాదాబు. ఈ వ్యక్తి చెప్తున్నాడు కదా అమ్నోనికి, నువ్వు ఇలా నటించు. ఎలాగా? నీవు రోగి అయినట్టు ఒక మంచం మీద పడుకో, అప్పుడు నీ తండ్రి నీ దగ్గరికి వస్తాడు కదా. ఆ సమయంలో నీ సహోదరిని తామారును వచ్చి నీకు భోజనం సిద్ధపరచమని చెప్తాడన్నమాట. అలాగే ఆయన ఏం చేస్తాడు? మంచం మీద వెళ్ళి పడుకొని ఉండి ఎంతో రోగం ఉన్నట్టుగా, ఆయన బాధలో ఉన్నట్టుగా పడుకున్నప్పుడు దావీదు ఏమనుకుంటాడు? నా కుమారుడు బాగలేడు, ఏదో రోగం వచ్చింది, బాగలేడు కదా, చూసి వస్తా అని చెప్పి ఆ దావీదు ఆయన దగ్గరికి రావడం జరుగుతుంది. అయితే అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఆయన ఏం చెప్తాడు? అమ్నోను తన తండ్రితో ఏమంటాడంటే, నా సహోదరి అయినటువంటి తామారును నా దగ్గరికి రప్పించి, నా ఇంటికి రప్పించి నాకు 2 రొట్టెలు సిద్ధము చేసి నాకు పెట్టమని చెప్పవా అని అంటాడు. ఒక అన్న ఒక చెల్లెకి వంట చేసి పెట్టడం తప్పు కాదు కదా. మన దృష్టిలో అయితే ఒక అన్న చెల్లెలి సంబంధం రక్త సంబంధమే. దావీదు యొక్క సొంత కుమారుడు అమ్నోను. అక్కడ తప్పు లేదు కదా. దావీదు కూడా అక్కడ వేరే ఆలోచన ఉండదు కదా. తన అన్న బాలేడు, సరే నువ్వు వెళ్ళి అన్నకు రొట్టెలు చేసి పెట్టు అని చెప్పి తన కుమార్తెను పంపించడం జరుగుతుంది. అయితే తన అన్నకే కదా నేను చేసేదని చెప్పి ఆ తామారు కూడా ఏం చేస్తుంది? తన అన్న అయినటువంటి అమ్నోను ఇంటికి వెళ్ళి రొట్టెలు చేసి తన అన్నకు ఇచ్చినప్పుడు తన అన్ననే తన సొంత చెల్లెల్ని చెరిపివేయడం జరుగుతుంది. చూడండి ఎలాంటి స్థితిలో ఉన్నారు. ఒక అన్న ఒక చెల్లెతో ఒక సంబంధం ఎలా ఉంటుందో చూడండి. ఒక రక్త సంబంధం ఉన్నటువంటిది. అందుకే లోకములో పాపం నిండిపోయిందని చెప్పేసి, దీన్ని బట్టే లోకములో ఇప్పుడు ఎన్ని ఇలాంటి ఘోరాలు జరగట్లేదు. మనమే లోకంలో పాపము చేసి ఈ పాపము ద్వారానే దేవుని శిక్షకు, దేవుని ఉగ్రతకు పాలి భాగస్తులుగా తయారవుతున్నాము. మరి ఇలా చూసినట్టయితే ఈమె అక్కడ అన్న చెడిపోయిండు, కానీ ఆమె ఏమంటుందో తెలుసా? 13వ అధ్యాయం 12వ వచనంలో, నా అన్న నన్ను అవమానపరచకుము, ఇలాగూ చేయుట ఇజ్రాయేలీలకు తగదు, ఇట్టి జార కార్యము నీవు చేయవద్దు. తన అన్నతో ఎలా బ్రతిమాలుతుందో చూడండి. నా అన్న, ఎంత చక్కగా పిలుస్తుందో. నా అన్న
నన్ను అవమానపరచకుము. ఇజ్రాయేలీల్లో ఇలాంటిది తగదు అంటున్నది. అంటే ఇలాంటి కార్యము ఇజ్రాయేళ్లకు దేవుడు యెహోవా బిడ్డలు ఎవరు ఇలాంటి కార్యము చేయకూడదు, ఇది మనకు తగదు అని ఆమె తన అన్నను బ్రతిమాలుకుంటుంది. ఇట్టి జార కార్యము నీవు చేయవద్దు, ఇలాంటి చెడ్డ పని నువ్వు ఎప్పుడు కూడా చేయకూడదు. నా అవమానమును నేనెక్కడ దాచుకొందును, ఇలా జరిగితే నా అవమానాన్ని నేను ఎక్కడ దాచుకుంటాను అని తన అన్నతో మొరపెట్టుకున్నది. చూడండి ఎలాంటి స్థితిలో ఉన్నదో. కానీ దావీదు చేసినటువంటి పాపము, దావీదు ఎంతో మంచివాడు, సుందరుడు, ప్రజ్ఞావంతుడు, ఒక గొర్రెల కాపరి అయి ఉండి కూడా ఒక రచయిత, ఒక కవయిత్రుడు, ఒక కవిలాగా ఉన్నాడు, గాయకుడుగా ఉన్నాడు, ఇంకా వాయిద్యం వాయించే వ్యక్తిగా ఉన్నాడు. అన్నింటికంటే ఎక్కువగా రోజుకు 3 సార్లు ప్రార్థించే వ్యక్తిగా దావీదు ఉంటున్నాడు. నా హృదయానుసారుడైనటువంటి దావీదు అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అలాంటి దావీదు చేయకూడని తప్పు ఒకటే ఒక తప్పు చేశాడు. ఆయన చేసినటువంటి తప్పు తన పిల్లలలో కూడా వచ్చింది. చూడండి, ఏ పంటను విత్తుతామో అదే పంటను కోస్తాము అన్నట్టుగా దావీదు ఒకటే తప్పు చేశాడు. ఆ తప్పు ఇక్కడ తన కుమారుడు తన సొంత చెల్లె మీద తప్పు చేస్తూ ఉన్నాడు. ఊరియా భార్య అయినటువంటి మరి ఆ బత్షెబాను దావీదు ఎలాగైతే మరి తప్పు ఆ విషయంలో ఎలా దావీదు తప్పు చేసి ఉన్నాడో, అలాగానే ఆ తప్పు చేసినప్పటి నుండి దావీదు ఎంతో కుమిలిపోయి ఉంటున్నాడు. ఎప్పుడైతే దావీదు ఆ తప్పు చేశాడో వెంటనే దేవుడు చూడకుండా ఉంటాడా? ఎలాంటి స్థితిలో ఉన్న దేవుడు చూస్తూనే ఉంటాడు కదా. వెంటనే ప్రవక్త దావీదు దగ్గరికి రావడం జరిగింది. 12వ అధ్యాయంలో అక్కడ దావీదు ఎప్పుడైతే తప్పు చేశాడో అక్కడికి వెంటనే నాతాను అనే ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి, నీవు ఈ తప్పు చేశావు అని చెప్పేసి ఈయన ఒక ఉపమాన రీతిలో ఒక చిన్న స్టోరీ లాగా ఆయన చెప్పాడు. ఏంటిదంటే, ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, ఒక దరిద్రుడు ఉన్నాడు. ఐశ్వర్యవంతుని దగ్గర అనేకమైన గొర్రెలు ఉన్నాయి, అనేకమైన గొడ్లు ఉన్నాయి, విస్తారమైన ధనము ఉన్నది, అన్ని రకాలుగా ఆయన ఉన్నాడు. కానీ ఒక దరిద్రుడి దగ్గర ఒకటే ఒక గొర్రె ఉంది. అయితే ఆ సమయంలో ఒక మార్గ మధ్యంలో వెళ్తుంటున్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి ఈ ఐశ్వర్యవంతుని దగ్గర తీసుకోలేదు, కానీ ఈ దరిద్రుని దగ్గర, అంటే ఏమి లేని వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ గొర్రెను కావాలని ఇష్టపడింది అని చెప్పినప్పుడు అప్పుడు దావీదుకు కోపం వచ్చి 6వ వచనం చివర్లో ఏమన్నాడంటే, వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇయ్యవలెనని నాతానుతో అనెను. ఇక్కడ దావీదు నోటి నుండి వచ్చిన మాట ఏంటిది? ఒక్క గొర్రె పిల్లకు ప్రతిగా, అంటే ఒక గొర్రె పిల్లకు బదులుగా 4 గొర్రె పిల్లలను ఇవ్వాలని అంటున్నాడు కదా. ఇక్కడ ఏదైతే దావీదు తన నోటి నుండి అన్నాడో అక్కడ ఏమైందంటే, ఈ బత్షెబాకు పుట్టినటువంటి కుమారుడు, మొదటి కుమారుడు చనిపోవడం జరిగింది. ఆ గొర్రెలు ఎవరంటే ఈ దావీదు యొక్క పిల్లలుగా అక్కడ కనబడుతున్నారు. కానీ దావీదుతో నాతాను ప్రవక్త ఎప్పుడైతే నువ్వు పాపము చేశావు, ఇలా చేయడం నీకు తగదు అన్న వెంటనే దావీదు పడ్డాడు, ఎంతగానో కుమిలిపోయాడు. తన తప్పును తెలుసుకున్నాడు, తన తప్పును ఒప్పుకున్నాడు. ఫస్ట్ ఒప్పుకున్నాడు, నేను చేశాను అని చెప్పి. అది మనం ఒకసారి చూసుకుందాము. 12వ అధ్యాయము 13వ వచనంలో, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. చూడు, ఈడ పాపము చేశాడు కాబట్టి దావీదు వెంటనే ఒప్పుకున్నాడు, నేను పాపము చేసి తిని. ఈ అధ్యాయంలో దీనికంటే ముందు ఉన్న అధ్యాయాలన్నీ దావీదు ఎంతో చక్కగా ఎంతో బాగా ఉన్నాడు. కానీ ఈ 11వ అధ్యాయం నుండి ఆయన ఎప్పుడైతే పాపం చేసి ఉన్నాడో అప్పటి నుండి తనలో ఆనందం లేదు, సంతోషము లేదు. ఎప్పుడు ఏంటిది? తన తప్పును ఎప్పుడు దేవుని ఎదుట ఒప్పుకుంటూనే ఉన్నాడు. నేను పాపం చేశాను, నన్ను క్షమించమని దేవుని దగ్గర ఎప్పుడు వేడుకుంటూనే ఉన్నాడు, దేవుని బ్రతిమాలుకుంటూనే ఉన్నాడు. ఆ పాప నుండి విడిపించడం కోసం దేవునికి ప్రార్థిస్తూనే ఉన్నాడు.
కానీ ఈయన చేసిన పాపానికి తగిన ప్రతిఫలాన్ని కూడా దావీదు అనుభవిస్తున్నాడు. ఒక రాజు అయినటువంటి దావీదు, దేవుని కుమారుడు అయినటువంటి దావీదు తప్పు చేసే దేవుడు వదిలిపెట్టలేదు. మరి నీవు నేను తప్పు చేసే దేవుడు వదిలిపెడతాడా అంటే, మనం చేసిన పాపము తప్పకుండా దేవుడు వదిలిపెట్టడండి. తప్పకుండా దానికి శిక్ష అనుభవించవలసింది. ఈ లోకంలోనే శిక్ష అనుభవించాలి, లేదా నువ్వు చేసిన తప్పును నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టాలి. నీవు ఒప్పుకొని విడిచిపెట్టుకుంటే నీ పాపానికి క్షమాపణ ఉంటుంది. కానీ విడిచిపెట్టనట్టు అయితే ఇక్కడ ఈ లోకంలోనే ఆ శిక్ష అనుభవించవలసి ఉంటుంది. కానీ ఈ దావీదు అక్కడ ఒప్పుకున్నప్పటికీ కూడా ఆయన చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన వెంటాడుతూ ఉన్నది. తన చిన్న కుమారుడైనటువంటి ఒక కుమారుడు ఇక్కడ చనిపోవడం జరిగింది. ఇక్కడ ఏమైంది, ఆ దావీదు చేసిన పాపమే ఇక్కడ తన కుమారుడు తన సహోదరి పట్ల చేసినట్టుగా చూస్తున్నాము. మరి ఇక్కడ ఇదే విధంగా ఎప్పుడైతే తన సహోదరిని చెడిపి వేశారో అని అబ్షాలోము తెలుసుకున్నాడో, అప్పటి నుండి ఆయన అమ్నోను మీద పగ పెట్టుకున్నాడు. 13వ అధ్యాయము 22వ వచనం చివర్లో ఏముంది, తన సహోదరి యగు తామారును బలవంతము చేసినందుకై అతని మీద పగయుంచెను. చూడండి, ఆయన మీద పగ పెట్టుకున్నాడు. ఏమీ అనలేదు, ఆయనను ఏమీ మాట్లాడలేదు తనతో. కానీ పగ మాత్రము ఆయనలో రగిలిపోతూ ఉన్నది. ఆయన మీద చాలా కోపం వస్తున్నది. ఒకరోజు ఏం చేశాడంటే, ఆయన గొర్రెల బొచ్చు కత్తిరించే కాలంలో వాళ్ళు ఒక పెద్ద పండగ చేసుకుంటారు. ఆ కాలంలో ఈ అబ్షాలోము దావీదు దగ్గరికి వచ్చి, ఆ రాజు దగ్గరికి వచ్చి మనవి చేసుకుంటున్నాడు, మీరందరూ కలిసి నా ఇంటికి రండి, నేను గొర్రెల బొచ్చు కత్తిరించు పండుగ చేసుకుంటున్నాను కాబట్టి అక్కడికి మీరందరూ విందుకు రావాలని అడిగినప్పుడు దావీదు అక్కడికి రావడానికి అంగీకరించలేదు. నేను రాలేను, మేమెందుకు అక్కడికి రావాలి అని చెప్పి దావీదు అడుగుతున్నాడు. కానీ మీరు తప్పకుండా రావాలి, నీవు రానట్టయితే నీ కుమారుడైనటువంటి అమ్నోనునైనా సరే పంపించు అని ఆయన బ్రతిమాలుకున్నందుకు అక్కడ అమ్నోనును తన కుమారులందరినీ కూడా అబ్షాలోము వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది. ఆ సమయంలో అప్పుడు ఈ పగ తీర్చుకోవడానికి అబ్షాలోముకు మంచి అవకాశం దొరికింది. ఆ సమయంలో ఏం చేశాడంటే, తన పని వాళ్లకు చెప్పి అమ్నోనును చంపాలని చెప్పేసి ఒక పన్నాగం పండి ఆయనను చంపివేయడం జరిగింది. చూడండి, ఇక్కడ 2 కుమారులు చనిపోయిన దావీదు కుమారులు. ఒక చిన్న బాబు చనిపోవడం, బెత్షెబా యొక్క మొదటి కుమారుడు చనిపోవడం జరిగింది. తర్వాత అమ్నోను అనే వ్యక్తి కూడా, తన కుమారుడు కూడా చనిపోవడం జరిగింది. అయితే అక్కడ అమ్నోనును చంపి ఆయన ఏం చేశాడంటే పారిపోయిండు. ఇంకా భయపడిపోయాడు. అబ్షాలోము భయపడిపోయి ఎక్కడికో పారిపోయాడు. ఎక్కడికంటే 37వ వచనం, 13వ అధ్యాయము 37వ వచనంలో, అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయి అను గెషూరు రాజునొద్ద చేరెను. దావీదు అనుదినము తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను. ఇక్కడ తన కుమారుడు అమ్నోను చనిపోయిండు, అబ్షాలోము పారిపోయిండు. 2 కుమారులు లేకుంటే ఆయన ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. ఈయన పారిపోయి 3 సంవత్సరములు ఆ ప్రాంతంలోనే ఉండడం జరిగింది. ఆ సమయంలో ఆ 3 సంవత్సరములు గడిచిపోయిన తర్వాత అప్పుడు ఆయన దుఃఖం తగ్గిపోయింది, దావీదు యొక్క దుఃఖం తగ్గిపోయింది. కాబట్టి అబ్షాలోము మీద ప్రాణం పెట్టుకున్నాడు. ఉన్న కుమారుడు ఎంతో దూరంగా ఉన్నాడు, ఆయనను చూడాలని నాకు ఆశ కలుగుతుంది, కానీ నేను ఎలా రాపించగలను, ఎందుకంటే నా కుమారుణ్ణి చంపివేశారు కదా అని చెప్పి. కానీ దావీదు చేసినటువంటి ఒక తప్పండి, అమ్నోను ఎప్పుడైతే అక్కడ తన కుమార్తెను చెడిపివేశారో ఆ సమయంలోనే వెంటనే ఆయనను గద్దించి ఆయనను శిక్షించినట్టయితే అబ్షాలోము ఈ పని చేసేవాడు. ఒకసారి గ్రహించండి. కానీ దావీదు అమ్నోను ఏమీ అనలేదు, ఆడ గద్దించలేదు. కోపం వచ్చింది, ఆ విషయం తెలుసుకున్న తర్వాత చాలా కోపం తెచ్చుకున్నాడు, కానీ తన కుమారుని ఏమీ అనలేకపోయాడు. కనుకనే అబ్షాలోము తన తండ్రి ఏమీ అనలేదని పగ పెట్టుకున్నాడు. చూడండి, అందుకు ఏమే అనుభవించారో, ఒక కుమారుని పోగొట్టుకున్నాడు, ఇంకొక కుమారుడు దూరమయ్యాడు. కానీ కొన్ని రోజుల తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఆయన అబ్షాలోమును చూడాలని ఆశ పెట్టుకున్నాడు. కాబట్టి ఆ ఆశను
ఆ కోరికను గ్రహించినటువంటి ఈ యోవాబు ఏం చేసిండు, దావీదు యొద్దకు ఎలాగైనా అబ్షాలోమును తిరిగి రప్పించాలి. ఎందుకంటే అనేక మంది జనులు విపరీతంగా మాట్లాడుకుంటున్నారు, దావీదు తన కుమారుని గద్దించలేదు, తన కుమారుని చంపివేశారు, అక్కడే వదిలిపెట్టేశారు కదా, తిరిగి రప్పించుకోవట్లేదని అనేక రకాలుగా మాట్లాడుతుంటే యోవాబు వింటూ ఉన్నాడు. అందుకనే ఈ మంచి రాజు అయినటువంటి ఈ దావీదును ప్రజలందరూ అలా అంటూ ఉంటే ఆయనకు ఇష్టం లేదు, ఆయనకు మంచిగా అనిపించట్లేదు. ఈ రాజుకి మంచి పేరు తేవాలని చెప్పి తన కుమారుని తిరిగి ఎలాగైనా తిరిగి రప్పించాలని చెప్పి ఒక యుక్తి కలిగినటువంటి ఒక స్త్రీని వెతికి పట్టుకొని వచ్చి రాజు దగ్గర నటించమని చెప్తూ ఉన్నాడు. దానికి సారాంశం ఏంటంటే ఇక్కడ ఎలా ఉందంటే, ఆమె ఏం చెప్పింది, ఇక్కడ నాకు 2 కుమారులు ఉన్నారు, వాళ్ళిద్దరు పోట్లాడుకున్నారు, ఒక కుమారుణ్ణి చంపివేశారు, ఇంకొక కుమారుడు మాత్రం ఉన్నాడు, ఆయనను కూడా చంపివేయాలని చూస్తున్నారు, ఇది న్యాయమా, నాకు ఎలాగైనా న్యాయం చేయండి, ఆయనను చంపివేయకుండా ఆయనను రక్షించండి అని చెప్పి అని అంటున్నాడు. ఇది మొత్తము ఎవరి స్టోరీ లాగా ఉందంటే, అమ్నోను అబ్షాలోము స్టోరీనే ఆమె చెప్పినటువంటి ఆ స్టోరీ. అక్కడ నటించినటువంటిది అంతా కూడా, రాజుతో మాట్లాడిన మాటలన్నీ కూడా ఇక్కడ జరిగినటువంటి. అప్పుడు రాజు ఇదంతా కూడా గ్రహించడం జరిగింది. 14వ వచనంలో, 14వ అధ్యాయము 14వ వచనంలో, మనమందరమును చనిపోదుము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము, దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్థుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు. ఏమంటున్నారంటే, మనం అందరము కూడా ఒకరోజు చనిపోవలసిందే, ఎవరు కూడా బ్రతకరు, జీవితాంతం ఎవ్వరు కూడా ఉండరు, ఏదో ఒకరోజు అందరము చనిపోతాము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. నేల మీద పడినటువంటి నీటిని కానీ నూనెను కానీ మనం ఎత్తలేము కదండి, అది ఎందుకంటే ద్రవ పదార్థము కనుక దాన్ని ఎవరు కూడా ఎత్తలేము. నేల మీద ఒలికినటువంటి నీటి వలె ఉన్నాము, ఎండిపోయిన గడ్డిలాగా ఉన్నాము, ఎలా ఒక పొట్టులాగా మనం ఉంటున్నాము, ఎప్పుడు మరణిస్తామో తెలియదు గనక అలాంటి స్థితిలో ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్థుడు కాక ఉండుటకు సాధనమును కల్పించుచున్నాడు. దేవుడే ప్రాణము తీయట్లేదు, మరి మనము ప్రాణం తీయడానికి ఎంతటి వారము, మళ్ళా తిరిగి ఆయనను రప్పించవచ్చు కదా అంటున్నాడు. ఒకసారి కీర్తన 93 చూసుకుందాము. కీర్తన 93. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ఏం చేస్తున్నాడు దేవుడు మట్టి నుండే మనుషులను చేశాడు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. తిరిగి ఎలా చేస్తున్నాడు, తిరిగి మట్టిలోనికే మనం అందరం వెళ్ళవలసి ఉంది. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీవు మరణించక ముందే నా యొద్దకు రండి, రక్షణ పొందుకోమని చెప్పి నరులందరికీ చెప్తున్నారు కదా. మరి నీ కుమారుడు నీ నుండి వెళ్ళిపోయాడు కదా, దూరంగా వెళ్ళిపోయాడు కదా, తిరిగి ఆయనను రప్పించవచ్చు కదా, దేవుడే రమ్మని చెప్తున్నప్పుడు మరి మనము నీ కుమారుణ్ణి నీవు రప్పించవచ్చు కదా, నీవు అందరి దృష్టిలో చెడ్డవాడివి ఎందుకు అవుతావు అన్నట్టుగా ఆమె చెప్తుంది. అదేవిధంగా 17వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనక నా ఏలిన వాడవును రాజునగు నీవు దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలన్నీ విచారింప చాలియున్నావు. ఎంత చక్కగా చెప్తుందో చెప్పుడండి. అంత స్టోరీ అంతా చెప్పింది, ఎంతగానో నటించింది. చివరికి వచ్చిన తర్వాత ఏమంటుందో చూడండి. నా దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు కనుక నా ఏలిన వాడవగు రాజునగు నీవు దేవుని దూత వంటి వాడవై. ఏ దూత అంట, దావీదు దేవుని దూతతో పోలుస్తుంది ఈ స్త్రీ. దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలన్నీ విచారింపు చాలించుచున్నావు. ఏంటిది, మంచి చెడ్డలన్నీ కూడా నువ్వు విచారిస్తావు, అన్నీ నువ్వు గ్రహిస్తావు. మంచి ఏదో చెడు ఏదో గ్రహించే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావు, ఒక దూతగా నువ్వు ఉన్నావు అని ఆమె పొగుడుతుంది. కాబట్టి నీ దాసినగు నేను నా ఏలిన వాడగు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగునని అనుకుంటున్నాను.
ఈ మాట ఎప్పుడైతే చెప్పి ఉన్నాడో అప్పుడు వెంటనే రాజుకు గ్రహింపు వచ్చింది. చూడండి, 1 కొరింథీ 2:14-15 చూద్దాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఏంటి ఇక్కడ? ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని యొక్క ఆత్మ విషయములను గ్రహింపడు అని మనకు వాక్యంలో చెప్తుంది. కానీ దావీదు ఎలాంటి వ్యక్తి? ప్రకృతి సంబంధి అయినటువంటి వ్యక్తి కాదు, ఆత్మ సంబంధమైన వ్యక్తి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపతగును. ఈ దావీదు కూడా ఆత్మానుభవం చేతనే గ్రహించి ఉన్నాడు. అయితే 15వ వచనంలో ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడెవని చేతనైనను వివేచింపబడడు. ఆత్మ సంబంధి అయినటువంటి వాడు అన్నింటిని కూడా వివేచించును అనే వాక్యం చెప్తుంది. మరి దావీదు కూడా ఆత్మ సంబంధమైన వ్యక్తి కనుక ఆమె చెప్పినటువంటి మాటలు దావీదు గ్రహించాడు. ఆమె యొక్క మాటలు గ్రహించాడు. ఇదంతా కూడా నా కుమారుల విషయంలో జరిగిందే, ఇది నా గురించే కదా నీవు చెప్తున్నావు అని చెప్పి ఆమె గ్రహించడం జరుగుతుంది అన్నమాట. అందుకనే 18వ వచనంలో రాజు మాట్లాడుతున్నాడు ఏంటంటే, నేను నిన్ను అడుగు సంగతి నీవెంత మాత్రమును మరుగు చేయవద్దని ఆ స్త్రీతో అనగా, ఏమంటుండు? ఆ స్త్రీతో ఒక మాట అంటున్నాడు, నేను ఏదైతే అడుగుతున్నానో నేను ఏది అడిగినో దాన్ని ఎంత మాత్రం కూడా మరుగు చేయక, అంటే నువ్వు ఏది కూడా దాచిపెట్టుకోకుండా నువ్వు నిజమే చెప్పాలి అని చెప్పి ఆయన అంటున్నాడు. అప్పుడు ఆమె అంటుంది, నా ఏలిన వాడవగు నీవు సెలవిమ్మనను. అంతటా రాజు, యోవాబు నీకు బోధించనా అని ఆమెను అడిగినందుకు ఆమె ఇట్లనెను. రాజు గ్రహించిండు, ఇది అంతా నా విషయమే, నువ్వు చెప్పిన విషయం అంతా కూడా నా కొడుకుల విషయమే అని చెప్పి రాజు ఆమెతో అంటున్నాడు, ఇదంతా కూడా నీకు యోవాబు చెప్పి పంపించిండా? ఈ విషయాలన్నీ కూడా నీతో ఎవరు చెప్పారు? యోవాబే కదా నీకు చెప్పి అన్ని విషయాలు చెప్పి నా దగ్గర పంపించింది అని చెప్పి చక్కగా ఆ స్త్రీతో అంటున్నాడు. మరి అదే సమయంలో ఒకవేళ దావీదు ఈ విషయమే గ్రహించకుంటే, ఆత్మ సంబంధి కాకుంటే కనుక, ఒక రాజుకి ఎంత అధికారం ఉంటుంది? రాజు మీద తిరుగుబాటు చేస్తే, రాజుకు వ్యతిరేకంగా మాట్లాడితే రాజు ఏమైనా చేయగలడు కదా. కత్తి ఒరిలో ఉన్నటువంటి ఆ కత్తిని తీసి వెంటనే తల తీసివేయచ్చు కదా, ఆయన కోప్పడొచ్చు కదా, బయటికి గెంటేయచ్చు కదా, ఏంటిది ఇంకా జైల్లో కూడా వేయడానికి అధికారం ఉన్నది, ఆమెను ఏమైనా చేయొచ్చు. కానీ దావీదు అలా చేయలేదు. ఆయన గ్రహించిండు. ఆయన ఏంటిదంటే దావీదుకున్నటువంటి ఆ మంచి లక్షణము, తాను తప్పు చేస్తే ఒప్పుకునే వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. తాను చేసిన పాపములను దేవుని ఎదుట ఒప్పుకునే వ్యక్తిగా ఉంటున్నాడు. మరి ఆ స్త్రీ అడిగినప్పుడు కూడా, అవును ఈ అంతా నా కుటుంబం విషయమే, నీకు ఈ యోవాబే చెప్పి పంపించాడు అని ఆయన గ్రహించిండు. ఆత్మ సంబంధి అయినటువంటి కుమారుడు గనకనే ఆయన గ్రహించి ఆమెతో అన్నప్పుడు ఆమె కూడా సమాధానం చెప్తుంది, నా ఏలిన వాడవైన రాజా, నీ ప్రాణము తోడు, చెప్పిన దానిని తప్పక గ్రహించుటకు నా ఏలిన వాడవును రాజువు నగు నీ వంటి వాడొకడునూ లేడు. నీ సేవకుడగు యోవాబు నాకు బోధించి ఈ మాటలన్నింటినీ నీ దాసినగు నాకు నేర్పెను. ఈమె కూడా నిజం ఒప్పేసుకున్నది రాజు ఎదుట. ఆమె ఏమంటుందో తెలుసా? రాజును పొగుడుతూ ఉన్నది. ఏమని పొగుడుతుంది? చెప్పిన దానిని తప్పక గ్రహించుటకు, ఏదైతే చెప్తారో అది గ్రహించుటకు నా ఏలిన వాడవును రాజువునగు నీ వంటి వాడొకడును కూడా లేడు. నీకు ఎంతో గ్రహించగల శక్తి దేవుడు నీకు ఇచ్చాడు అని చెప్పి ఆ రాజు ఎదుట ఆమె ఒప్పుకుంటున్నది. మరి చూడండి, ఆమె అవును యోవాబే నాకు ఈ విషయం చెప్పి పంపించాడని చెప్పేసి రాజు ఎదుట కూడా ఆమె ఒప్పుకోవడం జరిగింది.
20వ వచనంలో, సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడగు యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలిన వాడవగు నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడవు. ఇంకా ఏమంటుంది ఆమె? నిజమే, ఈ విషయాలన్నీ కూడా యోవాబే నాతో చెప్పి పంపించాడు. కానీ నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడవు. చూడండి ఎంత జ్ఞానవంతుడో దావీదు. ఈ స్త్రీ కూడా అదే ఒప్పుకుంటుంది. నీవెంతో ఎలాంటి జ్ఞానము? దేవదూతలకు ఉన్నటువంటి జ్ఞానము కలిగినటువంటి జ్ఞానము నీలో ఉంది అని ఆమె రాజును పొగుడుతూ ఉన్నది. మనం ఇక్కడ ఆమె ఎంత ధైర్యం చేసింది చూడండి, రాజు ఎదుట వెళ్ళి మాట్లాడడానికి. ఎందుకంటే అనేకులు రాజు గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. తన కుమారుణ్ణి చంపారని చెప్పి తన కుమారుడు దూరంగా వెళ్ళిపోయాడు, ఈయన ఏం పరిపాలిస్తాడని లోకులు అనేకులు మాట్లాడుతూ ఉంటారు కదా. అలాగా రాజు మీద కొన్ని నిందలు పడుతుంటున్న సమయంలో ఆ యోవాబు కూడా దాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఈ విషయం అంతా కూడా ఆ యుక్తి కలిగినటువంటి, ఆ జ్ఞానం కలిగినటువంటి ఆ స్త్రీకి చెప్పినప్పుడు ఆమె గ్రహించింది. నిజమే, ఆమె ఇంత జ్ఞానవంతురాలు. ఇక్కడ మనకు ఆమెను ఎలా పోలుస్తున్నారు? ఆమె పేరు లేదు, కానీ ఆమెను ఏమంటున్నారు? తెకోవా స్త్రీ, తెకోవా నుండి వచ్చినటువంటి ఒక యుక్తి కలిగినటువంటి స్త్రీగా మనకు బైబిల్లో రాసి ఉన్నది. అంటే యుక్తి, ఎంతో జ్ఞానవంతురాలైనటువంటి ఒక స్త్రీగా ఈమె మనకు కనబడుతున్నది. మరి యోవాబు చెప్పినటువంటి మాటలు ఈమె విన్నది, అంగీకరించింది, రాజు దగ్గరికి వెళ్ళడానికి కూడా ధైర్యం చేసింది. ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే న్యాయం చేయడానికి మనం ఎలాంటి సాహసమైనా చేయవచ్చు. దేవుడు గురించి మాటలు చెప్పమని బయటికి వెళ్ళమన్నప్పుడు, దేవుని గురించి మాట్లాడమన్నప్పుడు మనం అమ్మో నాకు భయమేస్తుంది, నేను మాట్లాడలేను, నాకు జ్ఞానము లేదు, నాకు చదువు లేదు, అనేకము సాకులు చెప్తూ ఉంటాము. మరి మోషే కూడా, ఎంతో గొప్పవాడైనటువంటి మోషే కూడా సాకులు చెప్పాడు, నేను నత్తివాడను, నేను మాట్లాడలేను అని. కానీ ఈ స్త్రీ అలాంటి ఏమీ చెప్పలేదు, తన మాటకి లోబడింది. రాజు ఎదుటకు వెళ్ళి ఆమె విధేయత చూపించింది. ఆమెకు మొదట రాజుకు ఆమె ఏం చేసింది? నమస్కరించింది, విధేయత చూపించింది. రాజు ఎదుటికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడింది. మనము కూడా దేవుని బిడ్డలైనటువంటి మనము కూడా దేవుని మాటలు చెప్పడానికి ధైర్యము కలిగి ఉండాలి, ఒక జ్ఞానము కలిగి ఉండాలి. ఈ లోక సంబంధమైన జ్ఞానం ఎంతున్నా అది వ్యర్థమే. మనము తెలుసుకుంటుండొచ్చు లోక సంబంధమైన జ్ఞానము, కానీ దేవుని వాక్యము చెప్పడానికి ఆ జ్ఞానము సరిపోదు. దేవుని నుండి పొందుకున్నటువంటి జ్ఞానం ఉంటేనే మనము చెప్పగలుగుతాము. దాని గురించి మనము ప్రార్థించాలి, దేవుని అడగాలి, దేవుని దగ్గర పొందుకోవాలి. దావీదు కూడా దేవుని దగ్గర అడిగి పొందుకున్నాడు, సొలొమోను కూడా దావీదు దగ్గర అడిగి పొందుకున్నాడు. ఆ జ్ఞానము కావాలని సొలొమోను ప్రార్థించిన వెంటనే దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు, జ్ఞానంతో పాటు ఐశ్వర్యంను కూడా ఇచ్చాడు. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానము కాదు, కానీ దేవుని నుండి వచ్చేటువంటి జ్ఞానము కోసము మనం దేవుని అడగాలి, అడిగేవారిగా మనము ఉండాలి. ఏంటి? రాజు యొక్క కుటుంబాన్ని కాపాడడం కోసం, రాజు యొక్క కుటుంబాన్ని కట్టడం కోసము ఈమె సాహసించింది, ధైర్యం చేసింది. మరి నీవు నేను కూడా మన కుటుంబాలను కట్టుకోవడానికి, మన సంఘాన్ని కట్టుకోవడానికి, మన బంధువుల కుటుంబాలని దేవుని సన్నిధానంలోకి తీసుకురావడానికి మనం ధైర్యం చేస్తున్నామా? మనం వెళ్ళగలుగుతున్నామా? వారికి ఏమైనా చెప్పగలుగుతున్నామా? ఇక్కడ రాజు ఎదుట వెళ్ళి మాట్లాడలేము మనము, కానీ ఈ స్త్రీ వెళ్ళింది అంటే దేవునిచ్చినటువంటి జ్ఞానమే కదా. ఒక జ్ఞానము కలిగినటువంటి స్త్రీగా ఆ ఊరంతా కూడా ఒక ప్రసిద్ధి చెందింది. మరి నీవు నేను ఎలాంటి స్థితిలో ఉంటున్నాము? నాకు ఏమీ రాదు, నేనేమీ చెప్పలేను, నేనేమీ బోధించలేను అని చెప్పి ఇంట్లోనే ఉంటే గనక నీవు ఇంకా ఎవరికి చెప్తావు? నీ కుటుంబంలో నీ పిల్లలకు, నీ భర్తకు, నీ బంధువులకే నీవు నీ వాక్యాన్ని చెప్పుకోలేకపోతే, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు బోధించలేకపోతే, వారినే నువ్వు మార్చలేకపోతే ఇంకా నీవు ఎవరిని మారుస్తావు? నీ ఇంటిలో నీ భార్య మారకుంటే, నీ భార్యని మార్చుకునే స్థితిలో నువ్వు లేకుంటే నీ పరిస్థితి ఏంటి? నీ పిల్లలను మార్చుకోలేని స్థితిలో ఉంటే నీ పరిస్థితి ఏంటి? నువ్వు బయటికి వెళ్తావు, అప్పుడు ఏమంటారు? నీ భార్యనే నువ్వు మార్చుకోలేదు, నువ్వేం బోధిస్తున్నావు? నీ భర్తనే నువ్వు మార్చుకోలేదు, నువ్వు దేవుని గురించి ఏం చెప్తున్నావు? నీ పిల్లలు అలా తిరుగుతున్నారు, అలా చెడు మార్గంలో వెళ్తున్నారు, నువ్వు దేవుని గురించి చెప్తున్నావా అని అనరా? అంటారు కదా. మరి నీవు మొదటగా నీ ఇంటిని మార్చుకో, మొదటగా
ఏంటిది? ఫస్ట్ మనము మారాలి, తర్వాత నీ ఇంటి వారు మార్చుకోవాలి, ఆ తర్వాత నీ సంఘం వారు, నీ బంధువులందరినీ కూడా నువ్వు మార్చుకునే స్థితిలోకి నువ్వు వెళ్ళాలి. అంతేగాని నేను మారాను, నేను మంచిగానే ఉన్నాను, నా వాళ్ళు ఏమైనా కానీ అని నువ్వు అనుకుంటే అది సరిపోదు. ఇప్పుడు దావీదును అనేకులు ఏ విధంగా అనుకున్నారో అదే విధంగా నిన్ను కూడా నీవు బోధించడానికి బయటికి వెళ్ళినప్పుడు అనేకులు నిన్ను కూడా అంటారు. కనుక మొదటిగా నీ కుటుంబాన్ని మార్చుకొని ముందు బయట కాలు పెట్టాలి. అప్పుడు దేవుడు నీలో ఉండి నిన్ను నడిపిస్తాడు. లేదంటే సాతాను అనేక రకాలుగా అనేక మందితో చెడుగా మాట్లాడిస్తుంది. ఆ అవకాశాన్ని మనము ఇవ్వకూడదు. మనం మన కుటుంబాన్ని కట్టువారుగా ఉండాలి. ఇక్కడ ఆ స్త్రీ దావీదు యొక్క కుటుంబాన్ని కట్టడం కోసం, తన కుమారుణ్ణి తిరిగి రప్పించడం కోసం ఆమె రాజు దగ్గరికి వెళ్ళి ధైర్యం చేసింది. రాజు రప్పించలేదా తన కుమారుణ్ణి అంటే? ఒప్పుకున్నాడు. వెంటనే యోవాబుని పిలిపించి ఆ అబ్షాలోము ఎక్కడ ఉన్నాడో ఆయనను రమ్మని చెప్పాడు. వెంటనే ఆ అబ్షాలోము తిరిగి ఆ యెరూషలేముకి రావడం జరిగింది. మరి ఆ రాజు విన్నటువంటి మరి రాజా తన కుమారుని రప్పించినప్పుడు మరి మనము దేవుని దగ్గర అడిగితే దేవుడు నీ కుమారుణ్ణి, నీ కుమార్తెను, నీ భార్యను, నీ పిల్లల్ని, నీ బంధువులను మార్చలేడా అంటే ఖచ్చితంగా మారుస్తాడు. కానీ మనం ఏం చేయాలి? దేవుని దగ్గర మనం మొరపెట్టుకోవాలి, దేవుని దగ్గర ప్రార్థించాలి. దేవుని దగ్గరనే నువ్వు ప్రార్థించలేకుంటే నీకేమీ దొరకదు. మన ప్రార్థన జీవితం వల్లనే సమస్తము సాధ్యమవుతుంది. కనుక మనందరం కూడా ప్రార్థించి దేవుని ఎదుట మోకరించి ఒక్కొక్కరి గురించి ప్రార్థించేవారిగా ఉండి మన కుటుంబాలను కట్టుకునే వారిగా, మన కుటుంబంలో ప్రతి ఒక్కరిని దేవుని బిడ్డలుగా మార్చేవారిగా మనము తయారవుదాము. మరి యొక్క వాక్యం ఏంటంటే మనము వ్యవసాయం చేసినప్పుడు ఏం చేస్తారు? నాగలి ఉంటుంది కదా, ఆ నాగలికి 2 ఎద్దులు ఉంటాయి కదా, ఆ 2 ఎద్దులు ముందు వెళ్తున్నప్పుడు ఈయన నాగలిపై చేయి వేసి ఆయన వెనక తట్టు ఎప్పుడూ చూడడు, ముందే చూస్తాడు. వెనక తట్టు చూస్తే అది ఆగిపోతుంది. కనుక ముందే వెళ్ళిపోతుంటారు. కనుక మనము కూడా నాగలిపై చేయి వేసి ముందే వెళ్ళాలి, కానీ వెనక తట్టు చూసేవారుగా మనము అసలు ఉండకూడదు. లూకా 9:62లో మనకు చెప్తున్నారు, నాగలి గురించి చెప్తున్నారు. నాగటిపై చేయి వేసి వెనక తట్టు చూడొద్దని చెప్పేసి. అదేవిధంగా మనము కూడా ముందు వెళుతున్నామంటే ముందు తట్టే యేసు మార్గంలో ముందే వెళ్ళాలి, కానీ లోతు భార్యలాగా వెనకకు ఎప్పుడు కూడా చూడకూడదు. మన కుటుంబాన్ని కట్టేవారుగా, మన బంధువులందరినీ కూడా మార్చేవారుగా, మన సంఘంలో మనం ఒక్కొక్కరం ఈ విధంగా సిద్ధపడినట్టయితే మనము దేవుని దృష్టిలో ఎంతో ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండగలుగుతాము. ఇలాంటి జ్ఞానం కలిగినటువంటి ఈ యొక్క స్త్రీ, కలిగినటువంటి తెకోవా స్త్రీలాగా మనము కూడా ఒక జ్ఞానము కలిగి, ఒక యుక్తి కలిగి దేవుడి జ్ఞానములో మనము కూడా ఎదగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము ప్రభువా. మా గొప్ప దేవుడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి, మా మధ్యలో నా ప్రభా ఈ వాక్యాన్ని నా ప్రభా తెకోవా స్త్రీని మా ముందు ఉంచి వింటున్నావు దేవా, మీకు వందనాలు ప్రభా. నా ప్రభా యొక్క స్త్రీ అయితే నా ప్రభా ఎంతో యుక్తి కలిగినటువంటి స్త్రీగా ఉంటుంది ప్రభా. ఆ రాజు ఎదుటికి వెళ్ళడానికి కూడా నా ప్రభా ఆమెనైతే నా ప్రభా తండ్రి ధైర్యము వహించి నా ప్రభా ఆమె సిద్ధపడి రాజు ఎదుటికి వెళుతూ ఉంటున్నది ప్రభా. ఆ రాజు ఎదుట సాగిల పడుతూ ఉంటున్నది తండ్రి, మీకు వందనాలు ప్రభా. అలాంటి యుక్తి కలిగిన స్త్రీలలాగా మేము ఒక్కొక్కరము ఉండుటకు సహాయం చేయండి ప్రభా, మీకు వందనాలు తండ్రి. ఇదిగో నా ప్రభా నా తన యోవాబు అయితే ప్రభా దావీదుకు నా ప్రభా అనేక మంది జనులు అంటున్న మాటలు ఆయనకు ఇష్టం లేక ప్రభా నా ప్రభా ఆయన ఏ విధంగా నా ప్రభా తండ్రి మరి ఆ స్త్రీని నా ప్రభా పిలువనంపి ఉంటున్నాడో ప్రభా, అలాగే నా ప్రభా తండ్రి మేము ఒక్కొక్కరము కూడా మా కుటుంబాలు కూడా అలాంటి స్థితిలో ఉన్నట్టయితే నా ప్రభా, మా సంఘం కూడా అలాంటి స్థితిలో ఉన్నట్టయితే మేము కూడా ఒక యుక్తి కలిగి ఒక జ్ఞానముతో నా సంఘాన్ని నా ప్రభా, నా కుటుంబాన్ని ప్రభా, నా బంధువులను నా తండ్రి నా ప్రభా నీ యొక్క బిడ్డలందరినీ కూడా మార్చేవారిగా ఉండుటకు సహాయం చేయండి ప్రభా, మీకు వందనాలు తండ్రి. ఈ లోక జ్ఞానం అయితే వ్యర్థమని నీవు చెప్తుంటున్నావు, కానీ ప్రభా ఆ పరలోకం నుండి
వచ్చే జ్ఞానాన్ని మేము ఒక్కొక్కరం పొందుకునే కృపను దయచేయండి ప్రభువా. అయా నీవే సహాయం చేయండి తండ్రి. అయ్యా నా ప్రభువా, నా కుటుంబంలో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఇదిగో నా ప్రభువా, మీకు వందనాలు ప్రభువా. ఎంతమంది స్త్రీలైతే నా ప్రభువా నా తండ్రి అయ్యా నా ప్రభువా ఇంకా నా ప్రభువా అవివేకులుగా ఉంటున్నారో ప్రభువా, ఇంకా మూర్ఖంగా ఉంటున్నారో ప్రభువా, తన కుటుంబాన్ని కట్టలేని స్థితిలో ఉంటున్నారో అలాంటి వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. అయా నా తండ్రి వారిని మార్చండి ప్రభువా. ఒక నా ప్రభువా జ్ఞానవంతురాలైన స్త్రీలుగా మార్చుకోండి ప్రభువా. నీకు ఇష్టమైన బిడ్డగా మార్చుకోండి తండ్రి. తన కుటుంబాన్ని కట్టుకుంటకు నా ప్రభువా. అయా విన్న వాక్యం ఎవరైతే విన్నారో నా ప్రభువా వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభువా. అయా దావీదు కుటుంబాన్ని కట్టడానికి ఏ విధంగా నా ప్రభువా ఆమె ధైర్యం వహించి ఉంటుందో అలాగా మా కుటుంబాలను కట్టుకోవాలని ఒక నా ప్రభువా ఆశ కలిగి కోరిక కలిగి నా ప్రభువా ఒక్కొక్కరు నా ప్రభువా తన కుటుంబాలను కట్టుకొనుటకు నా ప్రభువా తన సంఘాన్ని కట్టుకుంటకు సహాయం చేయండి ప్రభువా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. మీకు స్తోత్రములు ప్రభువా. మాకు తెలిసి తెలియక ఏదైనా పాపము చేస్తే నా ప్రభువా దయతో మమ్మల్ని క్షమించండి ప్రభువా తండ్రి. మీకు వందనాలు ప్రభువా. యేసు మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు మాతో మాట్లాడినందుకే వందనాలు ప్రభువా. ఇదిగో నీ వాక్యానుసారంగా మేము ఒక్కొక్కరము నా ప్రభువా ముందుకు నడుచుటకు నా తండ్రి అయా నా ప్రభువా నీవే కృప చూపించండి. నీ మార్గంలో ముందుకు వెళ్ళుటకు సహాయం చేయండి ప్రభువా. అయా నాగటిపై చేయి వేసి ఏ విధంగా ముందుకు వెళుతారో అదే విధంగా నా ప్రభువా నీ యొక్క మార్గంలోనే నా ప్రభువా అయా యేసు మార్గంలోనే మేము వెళ్ళుటకు సహాయము చేయండి తండ్రి. అయా మేము ఎంత మాత్రమును వెనక తట్టు చూడకుండా ప్రభువా అయా నా ప్రభా నిన్ను చూసి ముందుకు నడిచే వారిగా ప్రభా స్త్రీలమైన మాకొక్కరికి నా ప్రభా మాకు నేర్పించండి ప్రభా. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నీ యందు ఉన్నాయంటున్నావు తండ్రి. అలాంటి నా ప్రభా నా తండ్రి ఆయా బుద్ధి జ్ఞానములు మాకు దయచేయమని అడుగుచుంటున్నాను ప్రభా. మీకే వందనాలు తండ్రి. ఇదిగో ఇంతవరకు తోడుగా ఉన్న ప్రభా మీకు వందనాలు తండ్రి. ఎంతమంది బిడ్డలైతే నా ప్రభా తండ్రి అనారోగ్యంతో ఉంటున్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా వారిని ముట్టండి ప్రభా, స్వస్థపరచండి తండ్రి. మీకు వందనాలు తండ్రి. అయా మంచి ఆరోగ్యం నీ బిడ్డలకు దయచేయండి ప్రభా. మీకే వందనాలు చెల్లించుకుంటూ అయా ఇంతవరకు నా తోడుగా ఉండి నా ప్రభా నీడగా ఉండి నడిపించినందుకే మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.